Hi, hello, welcome back to our YouTube channel. So today we are going to learn one example related to simplex method. Okay, so simplex method మీద ఒక example చూద్దాము. See, here is one example. Solve the following LPP. ఇది LPP ప్రాబ్లమే కదా, యూజింగ్ ద సింప్లెక్స్ మెథడ్. ఓకేనా? సో ఎల్పిపి ప్రాబ్లం అంటే మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉండాలి, కాన్స్ట్రెంట్స్ ఉండాలి, నాన్ నెగిటివ్ వేరియబుల్స్ ఉండాలి. మరి ఇక్కడ మనకి మూడు ఉన్నాయి చూడండి. ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవుతుంది, ఇదేమవుతుంది, ఇవి కాన్స్ట్రెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇవి ఏంటి, నాన్ నెగిటివ్ వేరియబుల్స్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఎల్పిపి ఇన్ వాట్, సింప్లెక్స్ మెథడ్. ఓకేనా? సో నా ముందు వీడియో కనుక మీరు చూసినట్లయితే సింప్లెక్స్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ కాన్స్ట్రెంట్స్ని అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ని మనం ఈక్వేషన్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలా అనేది అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ దట్ వన్ ఓన్లీ. వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ కాన్స్ట్రెంట్స్ ఇంటూ ఈక్వేషన్స్. ఓకేనా? ఫస్ట్ విల్ రైట్ నౌ the given constraints are in less than or equals to form. Both are in less than or equals to form only, isn't it? So both are in less than or equals to form. So we have to add, ఏం యాడ్ చేయాలి లెస్ దెన్ ఉన్నప్పుడు? నా ముందు వీడియో కనుక మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియో మీకు అర్థమవుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం యాడ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ టు యాడ్ స్లాక్ వేరియబుల్స్. ఓకే, వీ హ్యావ్ టు యాడ్ స్లాక్ వేరియబుల్స్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ of the constraints. To make what? ఎందుకు మనం యాడ్ చేస్తాం? To make them equations. ఓకేనా? టు మేక్ దెమ్ ఈక్వేషన్స్. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఫామ్ అని కూడా అనొచ్చు. అంటే ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏమనొచ్చు, స్టాండర్డ్ ఫామ్ అనొచ్చు. సో మనం ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అని రాద్దాం, స్టాండర్డ్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ని మొత్తం కూడా ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, మనం స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, మ్యాక్స్ జెడ్ ఇచ్చారు. ఓకేనా? సో మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏంటి, 12x1 ప్లస్ 16x2 ఇలానే ఉంచండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సబ్జెక్ట్ టు కాన్స్ట్రెంట్స్ ఏముంది ఇక్కడ, 10x1 ప్లస్ 20x2 ఏం యాడ్ చేయాలి, ప్లస్ S1 ఈక్వల్స్ టు వాట్, 120. సో ఇక్కడ ప్లస్ S1 యాడ్ చేసాం కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనం ఇక్కడ ఏం అసైన్ చేయాలి, 0S1 అని అసైన్ చెయ్యాలి. ఓకేనా? సో ఎందుకు ఇలా అసైన్ చెయ్యాలి అన్నది నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పాను. ఓకేనా? సో నెక్స్ట్ వన్ 8x1 ప్లస్ 8x2 ప్లస్ ఇది కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్లోనే ఉంది కాబట్టి సెకండ్ ఇన్ఈక్వాలిటీ కూడా. సో మనం ఇక్కడ ఏం అసైన్ చేయాలి, ఇది సెకండ్ ఈక్వేషన్ కాబట్టి ప్లస్ S2 ఈక్వల్స్ టు వాట్, 80. ఓకే, ఇంకేం లేవు కదా ఇక్కడ. అండ్ x1 కామా x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నాం. ఓకేనా? అంటే ఇక్కడ S1 S2 లేవు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి S1 S2లు కూడా ఉన్నాయి కాబట్టి మనం వాటిని కూడా ఏమనుకోవాలి, S1 కామా S2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనేసి అనుకోవాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్. ఓకేనా? సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం అనమాట. ఓకేనా? ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని
మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి మనం. మ్యాట్రిక్స్ ఫామ్ ఫస్ట్ వచ్చేసి ఏంటి స్టాండర్డ్ ఫామ్, నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఫామ్. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటంటే AX ఈక్వల్స్ టు B. ఓకేనా, AX ఈక్వల్స్ టు B. మరి A అంటే ఏంటి, X అంటే ఏంటి, B అంటే ఏంటంటే A ఇన్ ద సెన్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మనకి ఇచ్చిన కాన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా, మనకిచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, ఆ ఇన్ఈక్వాలిటీస్లో వేరియబుల్స్కి ఎంతైతే కాస్ట్ అసైన్ ఉంది, ఎంతైతే కాస్ట్ అసైన్ చేశారో ఆ నెంబర్స్ అన్నీ కూడా మనం ఏ అనే వేరియబుల్లో మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తామన్నమాట మనం. ఓకేనా, సో చూడండి మ్యాట్రిక్స్ ఫామ్. ఫస్ట్ x1 దగ్గర ఏముంది, లెఫ్ట్ సైడ్ 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 1, మరి S2 లేదు అందుకని 0. ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఏమేమి అసైన్ చేస్తున్నాం పెట్టుకుందాం హెడ్డింగ్స్. x1, x2, s1, s2. ఓకేనా, సో ఫస్ట్ ఈక్వేషన్లో x1 కోఎఫిషియంట్ వచ్చేసి 10, x2 కోఎఫిషియంట్ వచ్చేసి 20, s1 1, s2 లేదు కాబట్టి 0 పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి రండి. ఈ సెకండ్ ఈక్వేషన్లో x1 కోఎఫిషియంట్ ఎంత ఉంది 8, నెక్స్ట్ x2 కూడా 8 ఉంది. మరి s1 ఉందా మనకి, లేదు 0 పెట్టుకోండి. నెక్స్ట్ s2 ఏంటి 1. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఏమైతే వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం ఏమైతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి అసైన్ అయ్యి ఉన్నాయో, ఏ అయితే వేరియబుల్స్ ఉన్నాయో, ఇక్కడ 0 S2 మనం అసైన్ చేయలేదు, సో ఏమైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా అవి. సో x1, x2, s1, s2. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు B. B అంటే బేసిక్ కాస్ట్. వాట్ ఈస్ ద కాస్ట్ అసైన్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఏమైతే టర్మ్స్ ఉన్నాయో వాటిని మనం B అనే మ్యాట్రిక్స్తో డినోట్ చేస్తాం. సో ఏమున్నాయి 120, 80. సో ఐ థింక్ టిల్ హియర్ యూ అండర్స్టూడ్. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ స్టెప్. ఓకేనా, ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో మనం రాయడం వల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ మనం టేబుల్ ఫార్మాట్ వేస్తాము. ఆ టేబుల్ ఫార్మాట్లో మనకి టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ నౌ ఇనిషియల్ టేబుల్. ఓకేనా, ఇప్పుడు మనం IBFS ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా, ఇనిషియల్ టేబుల్ అనొచ్చు, టేబుల్ 1 అని కూడా అనొచ్చు దీన్ని. ఇనిషియల్ టేబుల్ ఆర్ఎల్స్ టేబుల్ 1 అని కూడా మీరు రాయొచ్చు టేబుల్ 1 అని. సో now I will explain you how to construct the table. Okay, yeah, like this you have to construct the table. ఈ table headings చూడండి. BV in the sense basic variables, CB in the sense cost variables, XB in the sense solution variables. Okay, so x1, x2, s1, s2 అనేవి అవి మనకి వేరియబుల్స్ అన్నట్టు. ఓకే, CJ in the sense ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి కాస్ట్ ఎంత అసైన్ అయ్యాయి అంటే కోఎఫిషియెంట్స్ ఏంటవి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కోఎఫిషియెంట్స్ని మనం అసైన్ చేయడానికి CJతో డినోట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈజ్ మీన్ రేషియో ఫార్ములా ఈజ్ XP by XK. ఓకేనా, XK ఆల్వేస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఓకే, నెక్స్ట్ ZJ. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద టేబుల్. మరి ఇప్పుడు ఎలా అసైన్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను చూడండి మీకు. సో బేసిక్ వేరియబుల్స్, BV ఇన్ ద సెన్స్ వాట్ బేసిక్ వేరియబుల్స్ అని చెప్పాను కదా, అంటే
మనం బేసిక్ వేరియబుల్స్ని ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసామో మనం ప్రాబ్లంలో ఎక్స్ట్రాగా మనం ఏం యాడ్ చేసాం, S1 S2 అనేవి కదా బేసిక్ వేరియబుల్స్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసింది. ఓకేనా, సో S1 S2 అనేవి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కాబట్టి ఫస్ట్ బేసిక్ వేరియబుల్స్ అంటే మనం ఏమైతే ఎక్స్ట్రాగా యాడ్ చేసామో మీకు గుర్తుండడం కోసం ఎక్స్ట్రా అని చెప్తున్నాను, S1 S2. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ S1 S2కి మనం ఎంత కాస్ట్ అసైన్ చేసాము అనేది మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో చూడాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటి బేసిక్ వేరియబుల్స్ అంటే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వేరియబుల్స్ ఏమున్నాయి అవి S1 S2 బేసిక్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ సిబి ఇన్ ద సెన్స్ కాస్ట్ వేరియబుల్స్ అంటే ఆ బేసిక్ వేరియబుల్స్కి మనం ఎంత కాస్ట్ అసైన్ చేసాము. చూడండి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఈ లెఫ్ట్ సైడ్ని ఉంది కదా వాటిని మనం కాస్ట్ అనేసి అంటామన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ వీ అసైన్డ్. ఏం అసైన్ చేసాము ఇక్కడ 0 0, అందుకనే 0 0. అర్థమైంది కదా, ఈ S1 S2లకి మనం ఎంత కాస్ట్ అసైన్ చేసామా అనేది ఇక్కడ రాశాను. నెక్స్ట్ XB అంటే సొల్యూషన్ వేరియబుల్స్ అంటే మనకి ఈ 120 80 ఉంది కదా వాటిని మనం సొల్యూషన్ వేరియబుల్స్ అనేసి అంటామన్నమాట. ఓకేనా, సో XB అంటే ఏంటి సొల్యూషన్ వేరియబుల్స్ అంటే మనకి ఈక్వేషన్స్కి రైట్ సైడ్ ఉండే వాటిని మనం ఏమంటాం సొల్యూషన్ వేరియబుల్స్ అంటే 120 80. ఓకేనా, మరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఏం చేయాలి అంటే ఏ అనే మ్యాట్రిక్స్ రాసుకోవాలి. అందుకనే నేను మ్యాట్రిక్స్ ఫార్మాట్ వేసాను అనమాట. ఓకేనా, సో ఏ అనే మ్యాట్రిక్స్ చూడండి 10 20 1 0. ఓకే, నెక్స్ట్ 8 కనబడుతుంది కదా మీకు. ఓకే, ఇక్కడ 8 8 0 1. ఓకే, సో 8 0 1 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్లో ఎక్కడో ఒక దగ్గర మీకు యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, యూనిట్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి 1 0 0 1 ఈజ్ ఇట్ యూనిట్ మ్యాట్రిక్స్. ఓకేనా, సో అలా యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ 1 0 0 1 అనేది ఏ ప్లేసెస్లోనైనా ఉండొచ్చు, కాకపోతే కంపల్సరీ మీకు 1 0 0 1 ఆ ఫార్మాట్స్లో మాత్రం కంపల్సరీ మీకు మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఈ CJ ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు CJని అసైన్ చేయాలి. CJ అంటే నేనేం చెప్పాను కాస్ట్. ఓకేనా, మ్యాట్రిక్స్ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి ఏమైతే కాస్ట్ ఉందో ఓకేనా వాటిని మనం అసైన్ చేయాలి. ఫస్ట్ x1 దగ్గర ఏముంది మనకి, x1 దగ్గర మనకి ఏముంది 12 ఉంది 12. నెక్స్ట్ x2 దగ్గర 16. నెక్స్ట్ S1 దగ్గర 0, S2 దగ్గర 0. మీరు ఒక్కసారి మ్యాథమెటికల్ ఫార్మేషన్ ఉంది కదా, మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు C1 x1 C2 x2 C1 x3 C4 x4 అనేసి ఉంటుంది కదా, అవి కంపేర్ చేసుకున్నా సరే మీకు ఈ కాస్ట్ అనేది ఈజీగా ఇక్కడ అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి అనేది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఈ మీన్ రేషియో అప్పుడే చేయొద్దు మీరు. ఓకేనా, ఈ జడ్జి అంటే ఏంటి ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు మీన్ రేషియో దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, సో జడ్జి అనేది ఎలా చెయ్యాలి అని అంటే ఒక్కసారి మీరు చూడండి. ఈ కాస్ట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సిబి వేరియబుల్స్ తోటి ఈ మొత్తం మ్యాట్రిక్స్ని మీరు ఇంటూ చేయాలి. ఓకేనా, నేను మీకు పెన్సిల్తో డ్రా చేస్తాను ఐడెంటిఫికేషన్ కోసం. ఈ మొత్తం మ్యాట్రిక్స్ని మీరు ఇంటూ చేసేయాలి ఏ కాలంకి ఆ కాలం. ఓకేనా, ఒక్కసారి చూడండి. 0 into 10. ఓకే, 0 into 10 ప్లస్ 0 into 8. 0 into 8 అర్థమైంది కదా. ఫస్ట్ ఈ 0 ఎలిమెంట్తో ఈ 10 చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఈ 0 ఎలిమెంట్తో ఈ 8 చేయాలి. అవి రెండు మీరు ఇక్కడ బాక్స్లో వేసుకోవాలి. ఓకేనా, సో దట్ ఈక్వల్స్ టు మొత్తం ఎంత వస్తుంది మీకు, యూ విల్ గెట్ 0 ఇట్ సెల్ఫ్, ఈజంట్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు 0 into 20
0 into 20 plus 0 into 8. 0 into 8. ఇప్పుడు కూడా మనకేమొస్తుంది 0నే వస్తుంది. నెక్స్ట్ 0 into 1. 0 into 1 ప్లస్ 0 into 0. ఇది కూడా మనకి ఏమైపోయింది 0 అయిపోయింది. నెక్స్ట్ 0 into 0. 0 into 0 ప్లస్ 0 into 1. 0 into 1 ఈక్వల్స్ టు ఇది కూడా 0 అయిపోయింది. మీకు అర్థమైంది కదా. దేనికి సంబంధించింది అదే కరెస్పాండింగ్ ఎలిమెంట్ తోటే మీరు ఇంటూ చేయాలి. 0 into 10 ప్లస్ 0 into 8. ఈ ఫస్ట్ మనకి కాలం అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలం చూడండి, అంటే ఈ కాలం 0 into 20 ప్లస్ 0 into 8 0. నెక్స్ట్ 0 into 1 ప్లస్ 0 into 0 కరెస్పాండింగ్ ఎలిమెంట్ తోటే ఇంటూ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ 0 into 0 ప్లస్ 0 into 1 అలా. ఇప్పుడు ఇక్కడ మీకు జెడ్జే మైనస్ సీజే అంటే ఈ జెడ్జే వాల్యూస్తో సీజే వాల్యూస్ని మైనస్ చేయాలి. జెడ్జే వాల్యూ ఎంత మనకి ఇక్కడ వచ్చింది 0 మైనస్ సీజే అంటే ఇది. ఓకే 12 అంటే ఆన్సర్ ఎంత ఇక్కడ మనకి -12 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 0 కదా ఇక్కడ వాల్యూ మైనస్ సీజే అంటే 16 ఈక్వల్స్ టు హౌ మచ్ -16. ఓకే. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 0 ఉంది జడ్జే 0 మైనస్ ఇక్కడ ఏముంది 0 టోటల్ 0. నెక్స్ట్ అగైన్ ఇక్కడ పైన ఏముంది జడ్జే వాల్యూ 0 మైనస్ మరి సీజే వాల్యూ ఎంత ఉంది మనకి 0. సో 0 - 0 is 0. సో టోటల్గా మనకి -12 -16 0 0. ఇప్పుడు మనం దీంట్లో లీస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. లీస్ట్ వాల్యూ -12 లీస్టా -16 లీస్టా అంటే నెగిటివ్ టర్మ్స్లోనే పాజిటివ్ టర్మ్స్ ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవద్దు అసలు. ఒకవేళ ఇక్కడ +16 ఉందనుకోండి మనం సెలెక్ట్ చేసుకోవద్దు. మనం ఓన్లీ నెగిటివ్ వేరియబుల్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి ఈ స్టెప్లో. ఈ నెగిటివ్ వేరియబుల్స్లో మనకి లీస్ట్ వాల్యూ ఏంటో మనం చూసుకోవాలి. సో -12 -16లో లీస్ట్ వాల్యూ ఏంటి -16 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. అర్థమైందా. సో -16 అనేది ఏంటి మనకి లీస్ట్ వాల్యూ. సో ఇక్కడ నేను అప్వర్డ్ యారో మార్క్ పెడుతున్నాను అంటే నేను దీన్ని అప్వర్డ్ అని పెడుతున్నాను. ఇక్కడ మనం ఏమనుకున్నాం లీస్ట్ ఎలిమెంట్ అని అనేసుకున్నాం. లీస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎంత -16. ఇప్పుడు మనం ఈ కాలంని మనం ఏమంటాము అంటే చూడండి నేను రెడ్ కలర్ తోటి డినోట్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ కాలంని మనం ఏమంటాము అంటే ఇన్కమింగ్ వెక్టర్ అనేసి అంటాము. ఏమంటాము ఇన్కమింగ్ వెక్టర్ అంటే నెక్స్ట్ టేబుల్లో ఇది యాడ్ అవుతుంది. మనకి ఎలా యాడ్ అవుతుంది అనేది నెక్స్ట్ టేబుల్ వేసినప్పుడు చెప్తాను. సో దీన్ని మాత్రం మనం ఏమనుకుంటాం ఇన్కమింగ్ వెక్టర్ అనేసి అనుకుంటాం. అంటే ఈ ఇన్కమింగ్ వెక్టర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం ఇక్కడ లీస్ట్ ఎలిమెంట్ ఏంటో చూసుకొని దానికి కరెస్పాండింగ్ కాలం ఏదో సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఇన్కమింగ్ వెక్టర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఇన్కమింగ్ వెక్టర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మీన్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీన్ రేషియో అనేది మనకి చూడండి మీన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎక్స్బి అంటే ఏంటి ఫస్ట్ రో కదా ఇది. ఈ ఫస్ట్ రోలో ఎక్స్బి వాల్యూ ఎంత ఉంది మనకి 120 ఉంది బై మరి ఎక్స్కే అంటే ఏంటి ఎక్స్కే అంటే మరి ఏ వాల్యూ వేసుకోవాలి అంటే ఇన్కమింగ్ వెక్టర్లో ఉన్న వాల్యూస్ వేసుకోవాలన్నమాట. అందుకనే మనం ఫస్ట్ ఇన్కమింగ్ వెక్టర్నే ఫైండ్ అవుట్ చేస్తాం మీన్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి. సో అంటే ఇక్కడ మనం ఏం వేసుకోవాలి 20 అంటే ఎక్స్కే అంటే ఏంటి ఇన్కమింగ్ వెక్టర్ ఏంటి అనేసి. ఓకేనా. సో 120/20 అంటే ఏంటి హౌ మచ్ యూ విల్ గెట్ 60 isn't it? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రో
80. ఇక్కడ చూడండి XB, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి XBలో 80. సో 80/, ఇక్కడ ఏముంది 8, అంటే ఇదేంటి 10 అయింది. సో ఇక్కడ మనం పేరు ఏం పెట్టుకున్నాం, మీన్ రేషియో అని పేరు పెట్టుకున్నాం కదా. అంటే ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మినిమం వాల్యూనే సెలెక్ట్ చేసుకోవాలి. మరి మినిమం వాల్యూ ఏంటి ఇక్కడ 10. ఇజంట్ ఇట్ 60 తోటి 10తో పోలిస్తే మనకి మినిమం వాల్యూ ఎంత 10. సో ఇప్పుడు మనం ఈ కరస్పాండింగ్ రోని మనం ఏమంటామంటే అవుట్ గోయింగ్, అంటే నెక్స్ట్ టేబుల్లో ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా, దిస్ వన్ విల్ గో ఇన్ ద నెక్స్ట్ టేబుల్. దీన్ని మనం ఏమంటాం అవుట్ గోయింగ్ వెక్టర్, అవుట్ గోయింగ్ వెక్టర్ అనేసి అంటాం. ఇప్పుడు తెలిసింది అవుట్ గోయింగ్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మెయిన్ రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో మినిమం ఏదైతే ఉంటుందో ఆ రోని సెలెక్ట్ చేసుకొని దట్ రో ఈజ్ కాల్డ్ యాజ్ అవుట్ గోయింగ్ వెక్టర్. ఇప్పుడు ఈ ఇన్కమింగ్ వెక్టర్ అవుట్ గోయింగ్ వెక్టర్ ఎక్కడ మనకి మర్జ్ అయ్యాయి, ఎక్కడ మీట్ అయ్యాయి, మనకి ఎక్కడ మీట్ అయ్యాయి 8 దగ్గర మీట్ అయ్యాయి, అవునా. సో ఇప్పుడు మనం ఈ 8ని ఏమంటామంటే 8 కదా, చూడండి ఈ 2 లైన్స్ మీట్ అయింది, మనకి 8 దగ్గరే మీట్ అయింది. ఈ 8ని మనం ఏమంటాము అంటే కీ ఎలిమెంట్ ఆర్ పైవోట్ ఎలిమెంట్. పైవోట్ అనొచ్చు, పైవోటల్ ఎలిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ టేబుల్ వెయ్యాలి అంటే ఈ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం 1 చేయాలి. ఓకేనా, దీన్ని మనం ఏం చేయాలి 1 చేయాలి. దాని పైన కానీ దాని కింద కానీ ఇంకా ఏమైనా రోస్ ఉంటే ఆ ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలంటే 0 చేయాలి. ఓకేనా, కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 1 చేయాలి. మిగతా ఎలిమెంట్స్ అదే కాలంలో మిగతా ఎలిమెంట్స్ ఏమున్నా సరే మనం ఏం చేయాలి, వాటిని 0s చేయాలి. సో ఎలా చేస్తాము అంటే కొన్ని రో ఆపరేషన్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, చేంజ్ చేస్తాం మొత్తం. సో ఆ రో ఆపరేషన్స్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో మనం మెయిన్ ఏమేంటి, కీ ఎలిమెంట్ ఏదైతే అనుకున్నామో దాన్ని 1 చేయాలి. 1 ఎలా చేస్తాం నాన్న, దీన్ని 8 ఉంది, 8కి డివైడ్ బై 8 చేస్తే 1 వస్తుంది. ఇంకా ఏం చేసినా మీకు 1 రాదు. ఒకవేళ -8 చేస్తే 0 వస్తుంది, +8 చేస్తే 16 వస్తుంది, మల్టిపుల్ చేస్తే ఇంకా వేరే ఎలిమెంట్ వస్తుంది. ఓకేనా, కానీ 1 రావాలి అంటే మనం కంపల్సరీ ఏం చేయాలి, అక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తోటి మనం డివైడ్ చేస్తే అప్పుడు మనకి కంపల్సరీ 1 అనే ఎలిమెంట్ వస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది 1 రావాలి అంటే అక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం డివైడ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రో ఆపరేషన్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ బాక్స్ అంటే నెక్స్ట్ టేబుల్ వేసుకోవాలి అంటే ఈ రో ఆపరేషన్స్ అనేది మనకి కంపల్సరీ. ఓకే, రో ఆపరేషన్స్. సో ఫస్ట్ మనం ఈ కీ ఎలిమెంట్ని చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్స్ 0 చేసుకోవాలి. ఓకేనా, ముందు ఏది ఉంది కదా అని అది చేసుకోకూడదు, ఫస్ట్ కీ ఎలిమెంట్నే మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు మన కీ ఎలిమెంట్ ఏం చేయాలి, 1 చేయాలి. మన టార్గెట్ ఏంటి, కీ ఎలిమెంట్ ఏది వస్తే దాన్ని మనం 1 చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది R1 రో అయితే ఇది R2 రో అయితే. ఇప్పుడు మనం R2 రోని చేంజ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఏంటి, R2 రో. ఓకేనా, R2 రోని మనం ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు చేంజ్ R2. సో ఇప్పుడు R2లో ఎలిమెంట్స్ మనం వేసుకుందాం. ఫస్ట్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఇక్కడి నుంచి చేయాలన్నా మీరు. ఓకేనా, ఇవి ఎలాగో ఇది కాదు, XB సొల్యూషన్ వేరియబుల్స్ నుంచి వేసుకోవాలి మీరు. 80 అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నాన్న, R2ని ఇక్కడ 1 రావాలి అంటే మనం ఏం చేయాలి, R2/8 అంటే R2లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మనం 8తో గినక డివైడ్ చేసినట్లయితే అప్పుడు మనకి 1 వస్తుంది. మనం ఇవేమి చూసుకోకూడదు, మనకి కావాల్సింది ఇది 1 కావాలి. ఇవేమైనా మనకి పర్వాలేదు, ఇది 1 కావాలి అంటే ఈ R2లో ఎలిమెంటే కదా, ఈ R2లో ఎలిమెంట్ని /8 చేస్తేనే మనకి ఏమొస్తుంది
వాట్ విల్ గెట్ 1. అందుకని ఫస్ట్ ఏముంది ఇక్కడ 80/8. నెక్స్ట్ 8/8. నెక్స్ట్ 8/8 థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ 0/8. ఫిఫ్త్ ఎలిమెంట్ 1/8. ఇప్పుడు చూడండి 80/8 అంటే ఎంత? 10. నెక్స్ట్ 1. నెక్స్ట్ 1. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? 0. 1/8 అంటే 1/8 అలానే ఉంచండి, పాయింట్స్లో రాయమాకండి, డెసిమల్స్లో. ఓకేనా? మరి ఇప్పుడు కీ ఎలిమెంట్ అంటే ఏంటి? 1 2 3 థర్డ్ ఎలిమెంట్. చూడండి 1 2 3 ఈ థర్డ్ ఎలిమెంట్ మరి మనకి 1 వచ్చిందా రాలేదా? మన ఎయిమ్ ఏంటంటే 1 రావాలి. ఓకేనా? ఈ కీ ఎలిమెంట్ 1 అయిందా లేదా? మిగతా ఏమైనా మనకి పర్వాలేదు, ఈ కీ ఎలిమెంట్ మాత్రం మనకి 1 రావాలి. నెక్స్ట్ ఏంటి మరి? ఈ పైన ఉన్నది మనకి 2 rows ఉన్నాయి కాబట్టి పైన ఉన్న 20ని మనం ఏం చేయాలి? 0 చేయాలి. ఈ పైన ఉన్న 20ని 0 చేయాలి అంటే ఎలా అవుతుంది మనకి? ఇంటూ 20 చేస్తే 0 కాదు. ఏం చేయాలి మరి? -20 చేస్తే మనకి 0 వస్తుంది అనమాట. అవునా? 20కి -20 చేస్తేనే మనకి 0 వస్తుంది. అందుకని ఫస్ట్ ఇక్కడ ఏం చేంజ్ చేయాలి? R1. ఇది R1 రో కాబట్టి R1 ఇంప్లైస్ R1లో ఎలిమెంట్స్ మైనస్ ఈ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కీ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. 1కి మనకి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే ఈ 20కి -20 చేస్తేనే 0 వస్తుంది కదా మనకి. అంటే మరి ఈ 1కి 20 కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇంటూ 20 చేస్తే మనకి 20 వస్తుంది కదా. అంటే R1 - 20 R2. 20 R2. ఓకేనా? R1 - 20 R2 డాష్ అని కూడా పెట్టుకుంటాను నాన్న. డాష్ అంటే ఈ కొత్త ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవాలి, ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవద్దు, కొత్త ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పడం కోసం సింబాలిక్గా మనం R2 డాష్ అనేసి అంటాం. ఫస్ట్ మనం R1లో ఎలిమెంట్స్ వేసుకుందాం. 120 - 10 - 20 -1 -0 మైనస్. ఓకేనా? ఇప్పుడు 20 ఇంటూ R2 డాష్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ వేసుకోవాలి నాన్న. ఓకేనా? ఈ ఎలిమెంట్స్ వేసుకోకూడదు, అంటే ఈ టేబుల్లో ఎలిమెంట్స్ వేసుకోకూడదు. ఇక్కడ మనకు కొత్తగా ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన ఎలిమెంట్స్ వేసుకోవాలి. 20 ఇంటూ 10, 20 ఇంటూ 1 చూడండి. ఓకే? అగైన్ 20 ఇంటూ 1, అగైన్ 20 ఇంటూ 0, అగైన్ 20 ఇంటూ 1/8. ఓకేనా? అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ 20 అనేది ఎలా వచ్చిందో మీకు, ఈ కీ ఎలిమెంట్కి మనం 20 ఇంటూ చేస్తేనే మనకి ఇక్కడ 20 - 20 వస్తుంది. అందుకని నేను కీ ఎలిమెంట్ని యూజ్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ 0 చెయ్యాలి అంటే మిగతా ఎలిమెంట్స్ని కీ ఎలిమెంట్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఆ కీ ఎలిమెంట్తో ఇంటూ ఏం చేస్తే ఆ సేమ్ ఎలిమెంట్ వస్తుంది అని చూసుకోవాలి మనం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 120 - 20 ఇంటూ 10 అంటే మీకు -80 వస్తుంది, -80 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10 - 20 అంటే -10. నెక్స్ట్ 20 - 20 అంటే 0 వచ్చింది కదా. మనకి కావాల్సింది 0, మిగతా ఎలిమెంట్స్ ఏం వచ్చినా మనకి పర్లేదు. మనకి కావాల్సింది మాత్రం ఆ ఇన్కమింగ్ వెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ 20 అనేది 0 కావాలి. నెక్స్ట్ 1 - 0 1. నెక్స్ట్ 0 - 20/8. 0 - 20/8 అంటే 5/2 వస్తుంది. డెసిమల్స్లో రాయకండి. ఓకేనా? 5/2 వస్తుంది. ఇప్పుడు మనం టేబుల్ వేసుకోవాలి. నెక్స్ట్ టేబుల్ అనేది వీ హ్యావ్ టు డ్రా. ఓకే? ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాక మనం ఎలా అయితే టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలానే కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు టేబుల్లో వాల్యూస్ మాత్రం కంపల్సరీ చేంజ్ అవుతాయి. ఎందుకు చేంజ్ అవుతాయి అంటే మనం మొత్తం కూడా చేంజ్ చేసాం కదా రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి, కానీ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనం రోస్ హెడ్డింగ్స్ మాత్రం చేంజ్ అవుతాయి. మనకి ఎందుకు చేంజ్ అవుతాయి నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఇది S2 అనే రో అనేది అవుట్ గోయింగ్ వెక్టర్ అన్నాం. అంటే ఇది మనకి టేబుల్లో ఈ S2 అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు. అంటే ఇది వెళ్ళిపోయింది. మనకి ఈ S2 అనేది ఏమైపోయింది, అవుట్ గోయింగ్ వెళ్ళిపోయింది అనమాట. మరి ఇక్కడ మరి S2 బదులు ఏమొస్తుంది అంటే ఇన్కమింగ్ వెక్టర్ అని అనుకున్నాం కదా. ఇక్కడ మనం ఇన్కమింగ్ వెక్టర్ అని అనుకున్నాం కదా. ఈ S2
0 ఈ రెండు పోతాయి మనకి, S2 0 పోతాయి అనమాట. ఈ పోయి ఏమొస్తాయి మనకి x2 16 అనేది వస్తుంది అనమాట. అంటే ఇది ఇన్కమింగ్ వెక్టర్ అని అనుకున్నాం కదా, S2 0 బదులు మనకి ఏమొస్తుంది x2 16 వస్తుంది, ఎందుకంటే దీన్ని మనం ఇన్కమింగ్ వెక్టర్ అని అనుకున్నాం కాబట్టి. ఓకేనా, సో x2 16 అనేది ముందు వేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మరి ఇక్కడ S1 0నే ఉంటుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ మరి ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయి, ఇది CJ వేరియబుల్స్ కూడా సేమ్ ఉంటాయి మనకి, వీటిలో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు. ఈ XB నుంచి S2 వరకే మనకి చేంజ్ ఉంటాయి. ఓకేనా, సో అవి ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ మనం రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత కొత్తగా వాల్యూస్ వచ్చాయి కదా, అవి వేసుకోవాలి. ఫస్ట్ R2 ఉంది, ఇక్కడ R1 ఉంది, కానీ మనం R2 వేసుకోకూడదు. ఫస్ట్ R1 వేసుకోండి, తర్వాతనే R2 వేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకేనా, ముందు ఏది ఉంటే అది ముందు బాక్స్లో వేయమాకండి. ఫస్ట్ R1 రోలో ఎలిమెంట్స్ వేద్దాము. ఓకేనా, R1 రోలో ఎలిమెంట్స్ ఏంటి, -80 -10 నెక్స్ట్ 0 1 5/2 0 1 5/2 0 1 5/2. ఓకే, 5/2. ఓకే, ఇప్పుడు సెకండ్ రోకి వద్దాము. చూడండి, సెకండ్ రో అంటే ఈ ఎలిమెంట్స్ వేసుకోవాలి మనం, 10 1 1 0 1/8. ఓకే, 10 1 again 1 0 1/8. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ZJ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ZJ ఫైండ్ అవుట్ చేయాలి. సో ZJ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చెప్పాను కదా, ఈ CB వేరియబుల్స్ తోటి మనం x1 x2 s1 s2 అనే టర్మ్స్ని మల్టిపుల్ చేయాలి. ఓకేనా, ఈ CB ఫస్ట్ ఏముంది 0 × -10 0 × -10 ప్లస్ 16 × 1 16 × 1 ఏమైంది అప్పుడు, what will get 16, isn't it? Next 0 × 0 0 0 × 0 plus 16 × 1 16 × 1 that equals to again ఇక్కడ 16 వస్తుంది మీకు. నెక్స్ట్ 0 × 1 ఈ S1లో ఎలిమెంట్స్ 0 × 1 ప్లస్ 16 × 0 16 × 0 దట్ ఈక్వల్స్ ఏమైంది, మొత్తం కూడా 0 × 1 is 0 16 × 0 is 0. ఓకే, సో 0 × 5/2 ప్లస్ 10 × 1/8. ఓకేనా, సో 0 × 5/2 is 0, 10 × 1/8 is how much you will get, you will get 16 కదా. సో 16 × 1/8 16 × 1/8 and nothing but 16/8 you will get. ఓకే, సో 16/8. ఓకే, సో ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ZJ - CJ. సో ఇక్కడ ఫస్ట్ ZJ వాల్యూ ఎంత వచ్చింది మనకి 16 - CJ వాల్యూ ఎంత 12. సో 16 - 12 is nothing but 4, isn't it? నెక్స్ట్ సెకండ్ వాల్యూ కూడా ZJ వాల్యూ 16 వచ్చింది, మైనస్ ఈ CJ వాల్యూ 16 ఉంది ఇక్కడ మనకి. ఓకేనా, సో 16 - 16 is 0. నెక్స్ట్ ఇక్కడ ZJ వాల్యూ 0 ఉంది థర్డ్ బాక్స్లో. నెక్స్ట్ ఇక్కడ CJ 0, సో 0 - 0 is 0. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 16/8 ఉంది, -0 నథింగ్ బట్ 16/8. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అన్ని పాజిటివ్స్ వచ్చాయి. నేను మీతో చెప్పాను పాజిటివ్స్ వస్తే అసలు మనం పట్టించుకోవద్దు, నెగిటివ్ టర్మ్స్లోనే లీస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమైంది, అన్ని పాజిటివ్ 4 0 0 16/8 మొత్తం కూడా మనకి ఏముంది పాజిటివ్ టర్మ్స్ వచ్చాయి. సో పాజిటివ్ టర్మ్స్ వచ్చాయి కాబట్టి ఇంతటితోటి మన ప్రాబ్లం అయిపోయింది. ఒకవేళ నెగిటివ్ టర్మ్ వస్తే మళ్ళీ మనం ఇన్కమింగ్ వెక్టర్ కనుక్కోవాలి, అవుట్ గోయింగ్ వెక్టర్ కనుక్కోవాలి, మీన్ రేషియో కనుక్కోవాలి, రో ఆపరేషన్స్ చేయాలి. సో మనకి ఇక్కడ వరకు పాజిటివ్ వచ్చింది కాబట్టి వీ విల్ స్టాప్ ద ప్రాసెస్. సో మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, సిన్స్ ఆల్ ZJ - CJ greater than or equals to 0
then we stop the process. Then we stop the process. Then we stop the process. And from table, and from the table, x1 equals to how much? x1 వాల్యూ 0. x1 వాల్యూ 0 అని ఎందుకు చెప్పాను అంటే ఈ బేసిక్ వేరియబుల్స్లో మనకి x1 బేసిక్ వేరియబుల్స్లో ఏ టర్మ్స్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి, మిగతా అన్ని 0. x1 అనేది మనకి బేసిక్ వేరియబుల్స్లో లేదు, అందుకనే 0 వేసుకున్నాను. మరి x2 వాల్యూ ఏం చేయాలి అంటే x2 ఈక్వల్స్ టు 10. నన్ను x2 వాల్యూ సొల్యూషన్ వేరియబుల్స్ వేసుకోవాలి, కాస్ట్ కాదు. కాస్ట్ అంటే మనకి కోఎఫిషియెంట్స్ అన్నట్టు, సొల్యూషన్ వేరియబుల్ వేసుకోవాలి. x2 వాల్యూ ఎంత వేసుకోవాలి ఇక్కడ? 10 వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ s1 ఉందా? s1 s2లో అవసరం లేదు నాన్న మనకి, ఒకవేళ వేసుకున్నా వేసుకోండి. s1 ఈక్వల్స్ టు ఎంత మనకి? -80. -18 అనా సొల్యూషన్ వేరియబుల్స్లో చూసుకోవాలి. -80 ఎక్స్పీ అంటే సొల్యూషన్ కాబట్టి. మరి s2 వేరియబుల్ ఉందా మనకి ఇక్కడ? s2 లేదుగా, s1 x2లే ఉన్నాయి, s2 లేదు కాబట్టి మనం 0. ఓకే, ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఏంటి? మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12x1 plus 16x2 plus 0s1 plus 0s2. So that equals to 12 into x1 అంటే 0 నానా, plus 16 into x2 అంటే 10, plus 0 into s1 అంటే -80, plus 0 into 0. సో టోటల్గా మనకి ఇది 0 అయిపోయింది, ప్లస్ 160 అయింది, ప్లస్ 0 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత మనకి? 160. సో మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు ఎంత మనకి వచ్చింది ఇప్పుడు? 160 వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సింప్లెక్స్ మెథడ్. ఎవరికైనా ఏ పాయింట్ దగ్గరైనా అర్థం కాకపోతే ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నెక్స్ట్ వీడియోకి నేను మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది అనమాట. ఇఫ్ మోర్ లైక్స్ ఐ వోంట్ గెట్, మై వీడియో విల్ నాట్ రీచ్ టు మోర్ పీపుల్. ఓకేనా? సో ప్లీజ్ మీ లైక్ మీదనే నా వీడియోస్ అనేవి మిగతా వాళ్ళకి పోస్ట్ అవ్వాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చూసిన వాళ్ళు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.